ఒక యువకుడు విదేశీ దేశంలో బందీగా ఉన్నాడు. రాజు ఆహారం తిరస్కరించాడు. అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. సింహాల గుహలో వేయబడ్డాడు. అయినా అతను బ్రతికాడు. ఎందుకంటే అతను రాజీ పడలేదు. దానియేలు బందీ, కాని విజేత. ఈ మనిషి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి చూద్దాం. దానియేలు యూదా దేశం నుంచి బబులోనుకు తీసుకురాబడిన యువకుడు. యెరూషలేము పతనమైనప్పుడు అతను మరియు అతని మిత్రులు బందీలుగా తీసుకురాబడ్డారు. అతను రాజు కొలువులో ఉన్నప్పటికీ దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. అతని జీవితం ప్రార్థన, ధైర్యం, నిజాయితీతో నిండి ఉంది. అతని నుంచి మనం 5 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటి పాఠం: చిన్న విషయాల్లోనూ నమ్మకంగా ఉండాలి. దానియేలు రాజు ఇచ్చిన ఆహారాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే అది దేవుని ధర్మానికి వ్యతిరేకం. రాజు ఆహారం తినకుండా కూరగాయలు మరియు నీరు మాత్రమే తీసుకున్నాడు. 10 రోజుల తర్వాత అతను మరియు అతని మిత్రులు ఇతరుల కంటే ఆరోగ్యంగా, తెలివిగా కనిపించారు. చిన్న విషయంలోనే అతను నిలబడ్డాడు. పెద్ద పరీక్షలకు ముందు చిన్న విషయాల్లోనే నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. మన జీవితంలోనూ చిన్న చిన్న రాజీలు పెద్ద పతనాలకు దారితీస్తాయి. కాబట్టి ప్రతి చిన్న నిర్ణయంలోనూ దేవుని మాటను గుర్తుంచుకోవాలి. రెండవ పాఠం: ఒంటరిగా నిలబడే ధైర్యం ఉండాలి. నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టి అందరూ దానికి మొక్కాలని ఆదేశించాడు. అందరూ మొక్కినప్పుడు దానియేలు మిత్రులు షద్రకు, మేషాకు, అబేద్నెగో మొక్కలేదు. రాజు కోపంతో వారిని అగ్నిగుండంలో వేశాడు. కాని దేవుడు వారిని కాపాడాడు. అగ్నిలో 4వ వ్యక్తి కనిపించాడు. ప్రపంచం అంతా వ్యతిరేకించినా దేవుని మాటలో నిలబడాలి. ఒంటరిగా ఉన్నా ధైర్యం వదలకూడదు. ఈ రోజు కూడా మనం అనేక పరీక్షలను ఎదుర్కొంటాము. కాని దేవుడు మనతో ఉన్నాడు. మూడవ పాఠం: ప్రార్థన మన బలం. దానియేలు రోజూ 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కిటికీ తెరిచి యెరూషలేము వైపు చూసి ప్రార్థించేవాడు. ఒకసారి రాజు ఆదేశం వచ్చింది. 30 రోజుల పాటు రాజు తప్ప ఎవరినీ ప్రార్థించకూడదు. అయినా దానియేలు ప్రార్థన ఆపలేదు. అతని శత్రువులు అతన్ని పట్టుకున సింహాల గుహలో వేశారు. కాని దేవుడు సింహాల నోరు మూసేశాడు. ప్రార్థన మన జీవితంలో అలవాటుగా ఉండాలి. కష్టాల్లోనే కాదు, అనుదినం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మనం దేవుని శక్తిని అనుభవిస్తాము. 4వ పాఠం: దేవుడు తన విశ్వాసులను విడిపిస్తాడు. సింహాల గుహలో దానియేలు రాత్రంతా ఉన్నాడు. ఉదయం రాజు వచ్చి చూస్తే అతను సురక్షితంగా ఉన్నాడు. దేవుడు సింహాల నోరు మూసేశాడు. రాజు ఆశ్చర్యపోయి దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. మనం దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనల్ని ఏ పరిస్థితిలోనైనా విడిపిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. 5వ పాఠం: ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచానికి చెందకుండా ఉండాలి. దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతను రాజులకు సలహాలు ఇచ్చాడు, కలలు వివరించాడు. అయినా అతను బబులోను సంస్కృతికి లొంగలేదు. దేవుని విలువలతోనే జీవించాడు. మనం ఈ లోకంలో ఉన్నా లోకంలాగా ఉండకూడదు. దేవుని మాట ప్రకారం జీవించాలి. లోకం మనల్ని ప్రభావితం చెయ్యకుండా మనం లోకాన్ని ప్రభావితం చెయ్యాలి. దానియేలులాగా మనం కూడా ఈ లోకంలో వెలుగుగా ఉండాలి. దానియేలు జీవితం మనకు చెబుతుంది: చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఒంటరిగా నిలబడే ధైర్యం ఉండాలి. ప్రార్థన ఆపకూడదు. దేవుడు విడిపిస్తాడు. లోకంలో ఉండి కూడా లోకానికి చెందకూడదు. దానియేలు యవ్వనంలోనే దేవునికి అంకితమయ్యాడు. వృద్ధాప్యం వరకు అతను నమ్మకంగా ఉన్నాడు. అతను కలలు చూశాడు. దేవుని వాక్యాలు రాశాడు. అతని పుస్తకం బైబిల్లో చాలా ముఖ్యమైనది. మనం కూడా దానియేలులా జీవించాలి. రాజీ పడకుండా దేవుని పట్ల నమ్మకంగా ఉందాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. స్నేహితులారా, ఈ పాఠాలు మన జీవితంలో అనువర్తించుకుందాం. చిన్న చిన్న విషయాల్లో నిజాయితీతో ఉందాం. ప్రార్థనను మన జీవితంలో ప్రధానంగా ఉంచుదాం. కష్టాలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకం కోల్పోకుండా ఉందాం. దానియేలు మనకు ఉదాహరణ. ఆయన జీవితం చూసి మనం ధైర్యం పొందుదాం. దేవునికి మహిమ. దానియేలు కథ మరింత లోతుగా చూద్దాం. అతను యూదారాజు యెహోయాకీము కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు చేతిలో బందీ అయ్యాడు. యువకుడిగా అతను రాజభవనంలో శిక్షణ పొందాడు. బబులోను భాష, సాహిత్యం నేర్చుకున్నాడు. కాని అతని హృదయం దేవుని పట్ల నిలకడగా ఉంది. రాజు ఆహారం తిరస్కరించడం అతని మొదటి పరీక్ష. ఆ పరీక్షలో అతను గెలిచాడు.
దేవుడు అతనికి జ్ఞానం, తెలివి ఇచ్చాడు. అతను కలలను వివరించగలిగాడు. నెబుకద్నెజరు రాజు కలను దానియేలు వివరించినప్పుడు రాజు అతన్ని ఉన్నత పదవికి ఎత్తాడు. ఇది దేవుని కృప. మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. నెబుకద్నెజరు రాజు మరొకసారి ఒక పెద్ద కల చూశాడు. ఒక పెద్ద చెట్టు నరికివేయబడినట్లు. దానియేలు ఆ కలను వివరించాడు. రాజు 7 సంవత్సరాలు పశువులాగా జీవించాల్సి వచ్చింది. చివరికి రాజు దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు ధైర్యంగా సత్యాన్ని చెప్పాడు. రాజు ముందు కూడా భయపడలేదు. ఇది మనకు గొప్ప పాఠం. సత్యాన్ని చెప్పడంలో భయపడకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎవరి ముందు భయపడనవసరం లేదు. దానియేలులాగా మనం కూడా సత్యాన్ని నిలబెట్టాలి. బెల్షజరు రాజు కాలంలో రాజు ఒక పెద్ద విందు చేశాడు. దేవాలయం నుంచి తీసుకువచ్చిన పాత్రలతో తాగాడు. అప్పుడు ఒక చెయ్యి గోడపై రాసింది, మెనే మెనే తెకేలు ఉఫార్సిన్. దానియేలు ఆ రచనను వివరించాడు. రాజ్యం పతనమవుతుందని చెప్పాడు. ఆ రాత్రే రాజ్యం పడిపోయింది. దానియేలు మళ్లీ సత్యాన్ని చెప్పాడు, భయం లేకుండా. ఇది మనకు చెబుతుంది, దేవుని తీర్పు నిజం. మనం దేవుని మాటను తేలికగా తీసుకోకూడదు. దానియేలు జీవితం అంతా దేవుని మహిమను చూపించింది. దానియేలు చివరి రోజుల్లో కూడా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. అతను అనేక దర్శనాలు చూశాడు. భవిష్యత్తు గురించి ప్రవచనాలు రాశాడు. మెస్సయ్య రాకడ గురించి కూడా చెప్పాడు. అతని పుస్తకం ఈ రోజు కూడా మనకు ఆశను ఇస్తుంది. దేవుడు చరిత్రను నియంత్రిస్తున్నాడు. మన జీవితాలను కూడా ఆయనే నడిపిస్తున్నాడు. కాబట్టి భయపడనవసరం లేదు. దానియేలులాగా ప్రార్థన చేద్దాం. ధైర్యంగా నిలబడదాం. చిన్న విషయాల్లోనూ నమ్మకంగా ఉందాం. లోకంలో ఉండి కూడా లోకానికి చెందకుండా ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. స్నేహితులారా, దానియేలు జీవితం నుంచి మరిన్ని పాఠాలు తీసుకుందాం. అతను యువకుడిగా ఉన్నప్పుడు దేవునికి అంకితమయ్యాడు. వృద్ధాప్యం వరకు అతను మారలేదు. అతని నమ్మకం స్థిరంగా ఉంది. మనం కూడా యవ్వనంలోనే దేవునికి అంకితం చేసుకోవాలి. తర్వాత కాలంలో రాజీ పడకూడదు. దానియేలు ప్రార్థన జీవితం గొప్పది. అతను రోజూ 3 సార్లు ప్రార్థించేవాడు. అది అలవాటు. మనం కూడా ప్రార్థనను అలవాటుగా చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజూ. ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. దానియేలు సింహాల గుహలో కూడా ప్రార్థించాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. దానియేలు మిత్రులు షద్రకు, మేషాకు, అబేద్నెగో కూడా గొప్ప ఉదాహరణ. వారు రాజు విగ్రహానికి మొక్కలేదు. అగ్నిగుండంలో పడవేయబడ్డారు. కాని దేవుడు వారిని కాపాడాడు. అగ్ని వారిని తాకలేదు. 4వ వ్యక్తి వారితో ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క సన్నిధిని సూచిస్తుంది. మనం కూడా కష్టాల్లో దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి. ఒంటరిగా ఉన్నా భయపడకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ నమ్మకం మనల్ని బలపరుస్తుంది. దానియేలు మరియు అతని మిత్రులులాగా మనం కూడా ధైర్యంగా నిలబడదాం. చివరిగా, దానియేలు జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. దేవుని పట్ల నమ్మకం ఉంచండి. చిన్న విషయాల్లోనూ రాజీ పడకండి. ప్రార్థనను ఆపకండి. ధైర్యంగా నిలబడండి. లోకంలో ఉండి కూడా లోకానికి చెందకండి. దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన జీవితాల్లోనూ దానియేలులాగా జీవిద్దాం. ఆయన పేరు మహిమపరచబడుతుంది. స్నేహితులారా, ఈ సందేశం మీ హృదయాల్లో నిలుస్తుందని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. దానియేలు జీవితం చూసి మనం నేర్చుకున్న పాఠాలు మన జీవితాలను మార్చాలి. ప్రతిరోజు దేవుని మాటను చదవాలి. ప్రార్థన చెయ్యాలి. ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన కృప మనపై ఉండుగాక. దానియేలు జీవితం గురించి మరికొన్ని విషయాలు. అతను బబులోనులో చాలా సంవత్సరాలు జీవించాడు. అనేక రాజుల కింద సేవ చేశాడు. నెబుకద్నెజరు, బెల్షజరు, దర్యావేషు. ప్రతి రాజు కాలంలోనూ అతను నమ్మకంగా ఉన్నాడు. దర్యావేషు రాజుకాలంలోనే సింహాల గుహ సంఘటన జరిగింది. రాజు దానియేలును ప్రేమించాడు. కాని శత్రువులు అతన్ని చంపాలని చూశారు. అయినా దేవుడు అతన్ని కాపాడాడు. ఇది మనకు చెబుతుంది, దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. కష్టాలు